సండే స్కూల్ టీచర్ చేతి మనం ఇస్తున్నాము. టీచర్ గారు కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనము ఇంకా ముగించుకుందాము. ప్రభునామానికి స్తోత్రం కలుగును కాక. మా సమయమును మీరు చేసి మా ఆహ్వానం మన్నించి మీరు వచ్చినందుకు మీకు అందరంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. సండే స్కూల్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు మీరు సంతోషంగా ఉండి ఆనందించి మీరు ఖుషిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఖుషిగా ఉన్నారు అందరూ. సండే స్కూల్ రాబట్టి వాళ్ళు ఇవన్నీ వాక్యాలు నేర్చుకోవడం విషయంలో కానీ డ్యాన్స్లో కానీ ఇటు ఆత్మీయలో కానీ ఎదగటానికి వాళ్ళు అవకాశం దొరికింది. ఎందుకు సండే స్కూల్ రావడం బట్టి రాకుండా పిల్లలకి అవకాశం ఉండదు. అందుకని దయచేసి మీ యొక్క పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలని నేను కోరుతున్నాను. ఈ పాటలకి కానీ స్కిట్కి కానీ అన్నిటికీ నాకు ఎంకరేజ్ ఇచ్చి ముందుకు వచ్చిన పిల్లలు యవనస్తులు అందరూ వీళ్ళు ఉండబట్టే నేను ఈ ప్రోగ్రాంలో ముందుకి నడిపించడానికి సహాయం సన్ని, కళ్యాణ్, ప్రసన్న, సన్ను వీళ్ళందరూ దీపు, ప్రశాంతి వీళ్ళందరూ ఉండబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది. వాళ్ళు స్టార్టింగ్లో నేను ఇంత ప్రోగ్రామ్ చేయాలి అన్నప్పుడు అంటే మేము ముందుంటాము, మీరు ముందు నడిపిస్తాము ఉందని నేను అన్నప్పుడు నేను ముందుండి ప్రోగ్రాంలో ముందుకు నడిపించాను. దేనికి వందనాలు చేస్తున్నాను. మీరు నెక్స్ట్ సన్మానం ప్రోగ్రామ్ ఉంది, దాన్ని చూసుకొని తర్వాత ఫోన్ చేసుకుని వెళ్ళాలని. భోజనాలు కూడాను యూత్ని ఆరంభంలో వాళ్ళ సొంత ఖర్చుతో పెట్టుకొని ఏర్పాటు చేశాను. టీచర్ గారు చెప్పినట్టుగా మనము సన్మానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాము. మొదటిగా పాస్టర్ రెవరెండ్ ప్రేమానందం గారికి వచ్చినట్టయితే మనము వారికి ఒక చిన్న సన్మానం చేస్తాము. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారికి వచ్చేసి మన మధ్యలో ఉన్న విజయన్న గారు వాళ్ళు వచ్చినట్టయితే సన్మానం చేద్దాం. పాస్టర్ గారు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు ఒక విషయం మీరు మాట్లాడచ్చు. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మీరు చాలా రోజుల్లో పిల్లలు ప్రాక్టీస్ చేసి మరి ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందన్న లేట్ అయింది. ఈరోజు చాలా జయప్రదంగా ఆశీర్వాదం జరిగిన కార్యక్రమం. మరి కార్యక్రమం ప్రవేశపెట్టినటువంటి అందరూ కూడా యవనస్తులు సండే స్కూల్ టీచర్ మరి గైడెన్స్ చాలా మంది ఉన్నాయి కదా. ఐజాక్ మరి ప్రసన్న మరి జాషువా మరి సన్నీ కళ్యాణ్ ఇంకా ఉన్నారా? దీపు ప్రశాంత్ గారు చాలా మంది ఈ విషయానికి చాలా ప్రయాసపడి చాలా ఆత్మీయ జరిగించారు. రంజిత్ కూడా అవును. మీరందరూ కూడా నిజంగా ఈ కార్యక్రమం దేవుడి మహిమ, మీరు కింద ఆశీర్వాదం. మరి దావీదు నాట్యమాడి దేవుడి మహిమర్చారు. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతట్లో ఎంత ప్రయాసపడి చేసిన వల్ల మీరందరినీ మీరు గొప్ప బహుమానం దగ్గర ఉంది. ఆ బహుమానం పేరు దయచేది కాక ఇంతమంది కొంచెం విన్నట్టు అందరు ప్రేక్షకులు అందరూ కూడా మరి దేవుడు ఆశీర్వాదం కలుగును కాక ప్రభుత్వ స్తోత్రాలు. మరి ఇక రాబో రోజులు మరి ఎక్కువగా కార్యక్రమం జరిగి మహిమపరచాలని ప్రభుత్వం వేడుకొలుస్తున్నాం. ప్రభుత్వం స్తోత్రం. రెండవదిగా మన మధ్య ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం అయితే వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాలో ఉండాల్సింది, అది కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం ఆంధ్ర నుంచి మళ్ళీ జర్నీ చేసుకొని వచ్చారు. పాస్టర్ డేవిడ్ గారికి బ్రదర్ యోనా బాబు గారు వచ్చేసి సన్మానం చేస్తారు.
పాస్టర్ గారు మాట్లాడాలనుకుంటే మాట్లాడారు. హల్లెలూయా. చెప్పండి దేవుడు హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు గాక. మన యవన పిల్లలు చాలా అభివృద్ధి చేస్తున్నారు. వారి కోసం అందరూ చెప్పండి కొట్టండి. యవన పిల్లలు రెండవదిగా ఇంత మంచి తరబితు పిల్లలకి ఇచ్చిన సండే స్కూల్ టీచర్ మేరమ్మకి మరొకసారి చెప్పండి కొడుతున్నాం. బాలుడు నడవస త్రోవడం అని నేర్పమంటున్న వాక్యం పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం ఉంది. సండే స్కూల్ పంపండి అని ఎందుకు ఇది ప్రార్థన చేస్తున్నాడు? ఎంత పిల్లలు ఎంత బాగా చెప్పేటప్పుడు స్కిట్లు కానీ తర్వాత వాళ్ళు చేసే మరి అన్నిటికంటే ముఖ్యంగా సన్నిధి నేను చాలా ఆనందిస్తాను. చెప్పండి కొడదామని వాళ్ళు మా పట్టణంలో చిన్నప్పుడు వాళ్ళకి అభిషేకం వాళ్ళకి ప్రార్థించి చిన్నప్పుడే వాళ్ళకి దేవుడు అంటే ఆ వయసులోనే తర్వాత మొదటి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ దాకా కూడా తీసుకొచ్చాడు. 60 బుక్స్. హల్లెలూయా. మంచి ఏమంటే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా జ్ఞానమందును వయసులందును దేవుని దయ మనుషులని వర్దిల్లాలంటే వారు సండే స్కూల్ మొదలుపెట్టి రావాల్సి ఉంది ఖచ్చితంగా. ఫౌండేషన్ లేకపోతే ఏ బిల్డింగ్ కూడా నిలవదండి. ఫౌండేషన్ కావాలి చాలా ప్రాముఖ్యంగా. పిల్లలు ఏడుస్తుంటే అమ్మా ఈ వారం వద్దులేనైనా వచ్చే వారం వద్దాం అటు వచ్చే వారం మొద్దులైపోతారు మీ పిల్లలు అంతే. పిల్లల్ని క్రమంగా సండే స్కూల్ పంపినప్పుడు వారు బలపడతారు. తిట్టుకోవద్దు, మరి ఇంకేం చేసుకోవద్దు. సండే స్కూల్ చాలా ప్రాముఖ్యమైనది. స్కూల్కి ఏడిస్తే స్కూల్ పంపవాలి. ఇంటి పిల్లల్ని తన్ని మరి పంపిస్తారు స్కూల్కి. మరి అతిథిగా పరమహోన్నతుల విద్య నేర్చుకుంటున్న పిల్లలకి మరి ఈరోజు ఇంత చాలా సంతోషించాను అక్కడ కూర్చొని. స్టేజ్ లేకపోయినప్పుడు కూడా పిల్లలు ఎంత అద్భుతంగా చేశారంటే నేను ఇండోర్ అన్ని సంఘాలు పోయినా కానీ మన సంఘంలో పిల్లలు చేసినట్టు డ్యాన్స్లో ఎవరు ఎక్కడ చేయలేదు. నిజంగా చాలా బాగా చేశారు. అంత చిన్న పిల్లలు ఆ వయసులో వారికి తరబితి ఇచ్చిన ఎవరి పిల్లలందరికీ మీ హృదయ పొందాలని తెలియజేస్తున్నాను. మరి చింటూ వీళ్ళందరూ కూడా సంతోషంగా రోజు మరింత హాయిగా మరి ఎవరి జీవితంలో ఉంటున్నారంటే అది దేవుని యొక్క మహాకృప. ఇక్కడ పిల్లలందరూ కూడా మీరు కూడా తరబితి పొందాలి. రాండి అందరూ కూడా వారు మాత్రం కాదు, అందరూ సంఘం అంటే అందరూ కూడా ఒకటి ఏక శరీరం కాబట్టి ఇక్కడ గ్రూపులు లేవండి. దయచేసి మనము గ్రూపు మేము గ్రూపు అవన్నీ మనం ఉండకూడదు. ఇక్కడ మనమందరూ కూడా దేవుని పిల్లలము, ఒక రక్తం చేత కడబడిన పిల్లలము. హల్లెలూయా. ఇక్కడ మరి మనమందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మీరందరూ కలిసి అందరూ పిల్లలు ఎవరి పిల్లలు కూడా మీరు కూడా డ్యాన్స్ చేయాల్సి ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వందనాలు. ఓపికగా కూర్చొని విన్నా మరి ఎంతసేపు మీకు అందరూ సహకరించారు. మరి ఇక్కడ ఉండాలి మనం దూరం ఏం లేదు, అంత దూరం కొంతమంది వచ్చారు. ఏమైనప్పుడు కూడా క్రీస్తు ప్రయాసం ఎప్పుడు పడుతుంది కాదు. మీ యవన పిల్లలందరూ కూడా హృదయ వందనాలు. మరి ఇదే రీతిగా మీరు కొనసాగండి. దేవుడు అంతకంటే ముఖ్యంగా మీరు ప్రతి క్రిస్మస్ కు కూడా అది తెలియని సేవ అనమాట. ఎవరు కూడా తెలియదు ఆ సేవ. వారు చేస్తున్న అమోఘమైన సేవ అది. రాత్రులు వేసి మధ్యరాత్రులు వచ్చి శైలిలో వారు ప్రకటించారు. పాస్టర్ గారు నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను. మధ్యరాత్రులు వెళ్ళి పరామర్శించి వారికి లేపి మరి దుప్పట్లు కానీ కమ్మలు కానీ వారికి గ్రోసరీ కానీ తర్వాత వాళ్ళకి బ్రెడ్లు ఈ మాత్రం ఇస్తున్నారు. ఇది కూడా మంచిదే. ఇది ఒక సేవ. ఇది కూడా దేవుడికి చాలా ఇష్టకరమైంది, ప్రీతికరమైంది. ఈ రీతిగా మనం కూడా వారిని సహకరించాలి. ఆ పిల్లలు వారి ఖర్చులో ఈరోజు భోజనం కూడా చేశారండి. దయచేసి వచ్చిన అందరూ కూడా తృప్తిగా మనసారి భోజనం చేసి వాళ్ళని ఆస్వాదించి ఇంకా రాబో రోజులు గణపతి పాత్రలు వాడబడాలన్నా మీరందరూ కూడా మీ ప్రార్థన దయచేసి ఎత్తుపట్టుకోండి. ప్రార్థన చాలా బలమైంది కాబట్టి మీ యొక్క సహకారం మీ ప్రార్థన చాలా అవసరమైంది. దేవునామ స్తోత్రములు కలుగాక. అవకాశం ఇచ్చిన మరి చైర్మన్ గారికి నా హృదయ ఈరోజు చైర్మన్ మరి ప్రోగ్రామ్ చైర్మన్ ఐజాక్ నా హృదయ బంధాలు తెలియజేస్తూ మనం చేస్తున్నాను. వాళ్ళు వచ్చిన మాట ఏమంటే మనకందరూ చాలా బాగా తెలుసు, వయసులో చాలా పెద్దవారైనా వాళ్ళ దగ్గర మేము 3 days నుంచి మాట్లాడాలనుకుంటే ఆయన దొరకడం మా చేసి ఈరోజు ఎలాగైనా సార్ పట్టుకుందాం అనేసి వాళ్ళ కూతురు ఇంటికి వెళ్తే ఆడే నీళ్ళు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు సరే నేను వస్తాను అని చెప్పారు. కానీ సడన్గా ప్రోగ్రామ్ పడింది జ్ఞాపకాలు కొట్టుకుని ఎలాగా అంటే 1 hour జల్దీ చూడండి ఇది సంవత్సరానికి ఒకసారిగా చేసేదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా పాస్టర్ గారు ఎలా అవుతుందంటే నేనా పాస్టర్ మీరా పాస్టర్ నా మాట 1 hour ముందు రండి అమ్మ ఇక్కడ జరుగుతుంది అనేసి వాళ్ళకి చెప్పేసి ట్రాఫిక్ జామ్ ఎంత ఉన్నా కానీ ఒక ఆటోని బుక్ చేసుకుని రావడానికి పోవడానికి బుక్ చేసుకునేసి ఎంతో ప్రయాసపడి ఆయన ఇంత దూరం రావడము మనకి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంది. ఆ పాస్టర్ గారికి ఒక చిన్న చెప్పాలి.
మూడో వ్యక్తి మేము చాలా బాగా పరిచయము. అలాగే తండ్రితో పాటు డేవిడ్ పాస్టర్ ఏ రకంగా సహాయకరంగా ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే సహాయకరంగా ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, పాస్టర్ రూబెన్ గారు. సో వాళ్ళ విషయం అయితే పాస్టర్ రూబెన్ గారికి మన మధ్యలో యవనస్తులందరికీ ప్రోత్సాహాన్నిస్తూ ముందుకు నడిపిస్తున్న దావిద్ మామ, వాళ్ళకి ప్రోత్సాహము, వాళ్ళు ఏ రకంగా పరిచయాలు చేస్తున్నారు, భోజనాలు వడ్డించడం అనంతా చూసి మేము యవనస్తులు ఎంతగానో ప్రోత్సాహంగా ముందుకు వెళ్తున్నాము. పాస్టర్ రూబెన్ గారిని ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. దేవుని స్తోత్రంలో చాలా సంతోషమైన ఒక దినం ఈరోజు. ఈ దినంలో మీరు అందరూ సంతోషంగా ఉన్నట్టయితే గట్టిగా ఒకసారి మీరు చప్పట్లు కొడుతూ లోకంలో ఎక్కడ ఉన్నా సంతోషం లేదు, ఎన్ని స్థలాలకు వెళ్ళినా సంతోషం ఉండదు, దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషం. ఏమంటే మనం శారీరక సంబంధంగా మనమంతా ఒక దూరంగా ఉన్నప్పుడు కానీ మనస్తాపాల్లో, కక్షలు, ఈర్ష్యలు, పగలు ఎన్ని ఉండేటి దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి మనమంతా సోదరులా ఉంటాం కదా. మనమంతా దీనిని బట్టి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాం కదా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చిన్న పిల్లల గురించి, సండే స్కూల్ పిల్లల గురించి వారికి ఏ విధంగా తెలివితేటలు ఇచ్చి ఈ యొక్క స్టేజ్ మీదకి వారిని తీసుకుని వచ్చేసి ఇన్ని కార్యక్రమం జరిగించారంటే చూడండి, మీ యొక్క పిల్లల్ని వారం అంతా మీరు స్కూల్లో పంపుతారు. పంపినప్పుడు ఏమంటే ఇక ఉదయం నుండి ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉంటే చాలా గలవ అని చెప్పి ఒక 3 గంటల సేపు అయినా, ఒక 4 గంటల సేపు అయినా మాకు రెస్ట్ కలుగుతుంది అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఫస్ట్ స్కూల్కి వ్యాన్లు ఎక్కించి పంపించేస్తారు. ఆదివారం వస్తే ఏం చెప్పంటే సండే స్కూల్కి ఎట్టన్నా ఫస్ట్ పంపించేసారంటే ఆదివారం కూడా గలాట్లు కదా ఇంట్లో. సండే స్కూల్ అదేం బాధలేమో, సండే స్కూల్ ఇచ్చారు ఆ మనం వస్తుందని చెప్పేసి వారం అంతా స్కూల్లో ఏమైనా నేర్చుకున్నారో, వారం అంతా ఏమైనా గలాట్లు చేసినా మనకి తెలియదు. కానీ ఆదివారం ముందు వస్తే మాత్రము ఆ సండే స్కూల్ టీచర్ పడే శ్రమ ఏ విధంగా ఉంటుందంటే ఆ యొక్క జ్ఞానం ఏ విధంగా అంటే దైవిక జ్ఞానం. మనిషి యొక్క టీచర్స్లో బోధించేది ఏమంటే యొక్క లోక సంబంధంగా వారు నేర్పించేది ఆ విధంగా ఉంటుంది. అయితే ఒక సండే స్కూల్ టీచర్ ఏ విధంగా నేర్పిస్తుందంటే వారికి దైవికంగా దేవుని యొక్క క్రమంగా ఇంటికి వెళ్ళిన తర్వాత గలాట్లు చేయకూడదు, తల్లిదండ్రులకు విధేయంగా జీవించాలా, ఏ విధంగా క్రమంగా ఉండాలా, స్కూల్లో టీచర్లు ఏ విధంగా వాళ్ళకి లోబడి ఉండాలా, పిల్లలు ఏ విధంగా స్కూల్ టీచర్లకు లోబడి ఉండాలని చెప్పి నేర్పించేది ఎవరు చెప్పండి? సండే స్కూల్ టీచర్ మాత్రమే చెప్పడం అమ్మ. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన మలుపు. సండే స్కూల్ టీచర్ని బట్టి ఆమెను అభినందించాలి మనం. ప్రత్యేకమైన ఒక సన్మానం ఒక రోజు ఉంటుంది ఆమెకి. ఇన్ని సంవత్సరాలైనా మనం ఆమె గురించి మనం ఏం పట్టించుకోలేదు. ఏమంటే మన పిల్లలు ఈ విధంగా చూడండి, సంవత్సరం అంతా 12 నెలలు, ఈ 12 నెలలు, 9 నెలలు, 10 నెలలు మన పిల్లల్ని సండే స్కూల్లో పంపుతాంటాం, తీసుకొని వస్తూనే ఉంటాం మనము. అయితే ఈ యొక్క ఆఖరి 2 నెలలు ఉండేటప్పుడు క్రిస్మస్ జ్ఞాపకం వస్తుంది అందరికీ. మన చర్చిలో మనం ఏమైనా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి పిల్లల్ని తీసుకుని వచ్చేసి సండే స్కూల్లో ఒక స్క్రిప్ట్లు కానీ లేకపోతే డ్యాన్స్లు కానీ ప్రోగ్రామ్లు అయ్యి చేయాలని చెప్పేసి అప్పుడు ఆలోచన వస్తుంది. పిల్లలు యవనస్తులు కానీ చాలా బిజీ. ఉదయం నుండి మేము చూస్తుంటాం కదా, ఉదయం నుండి సాయంకాలం వరకు వాళ్ళు చేసే పనులు రాత్రి 11 గంటలైనా కానీ వాళ్ళకి రెస్టే ఉండేది. ఈ బిజీ షెడ్యూల్లో కానీ వారు ఏమంటే దీన్ని మన సంఘాన్ని పట్టించుకున్నారు వాళ్ళు. యవనస్తుల సంఘానికి పిల్లలు ఏం చెప్పంటే యవనస్తుల సంఘానికే పిల్లలు. యవనస్తులు ఏమంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మాకేం లేదు, మమ్మల్ని ఎవరు అనుకోవడం లేదు అనుకుంటారు. వాళ్ళ ద్వారానే జరుగుతుండేది సంఘం. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఐజాక్ చాలా బిజీ. ఉదయం నుండి సాయంకాలం వరకు రాత్రి 12 గంటల 1 గంటకు వస్తాడు. ఐజాక్ బృందున్నాడు. ఇక పిల్లలందరూ కానీ ఈ విధంగా చాలా బిజీ. ఒక సండే స్కూల్ పిల్లలకు ఒక డ్యాన్స్ నేర్పాలంటే ఎంత కష్టం తెలుసా? ఎంత చక్కగా ఒక ముగ్గురు నిలబడి ఆ విధంగా డ్యాన్స్ చేశారంటే దీనికంతా కారణం ఏమో చెప్పండి? ప్రసన్న. ఎవరు చెప్పండి? డ్యాన్సర్స్ ఎవరు నేర్పించింది? డ్యాన్సర్ ఇద్దరు రండి. ప్రసన్న
మరి వీరిద్దరు గట్టి చెప్పాలనుకున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంత బిజీ అంటే అంత బిజీ. వీరు ఇంత బిజీ షెడ్ లాగానే వీళ్ళు సాయంకాలం అయితే ఇంకా మరి ఏ విధంగా పనులన్నీ ముగించుకొని సాయంకాలం వచ్చి ఇంట్లో ముగించుకొని ఇంట్లో కార్యక్రమం అంతా ముగించుకొని మళ్ళీ సాయంకాలం వచ్చి ఆ డ్యాన్స్ ఏ విధంగా నేర్పించడం రాగానే అంత అద్భుతంగా నేర్పించడం అనమాట. మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, మీకు తెలవదు. ఆ సినిమాలో మనం యూట్యూబ్లో చూసినాం కదా, సినిమాలో పోయి ఎవడో హీరో వచ్చిండని చెప్పి ఒక ఆమెను వాడిని పడేసి తొక్కి పారేసాడు. కరెక్ట్ కదా, అంత బిజీ అనమాట ఆ సినిమాలలో. అయితే దేవుని సన్నిధికి వచ్చిన ఎవరో చనిపోయి బ్రదర్స్ దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుని సన్నిధి కూడా బుద్ధి జ్ఞానం సర్వసంపదలో గుర్తులు అంతా ఇక్కడే ఉందన్నమాట. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు. ఈ పిల్లలు చూడండి, యవనస్తులు బిడ్డలు లోకంలో కలిసిపోలేదు వీళ్ళు, లోకానుసారం జీవించలేదు వీళ్ళు. దైవికంగా ఈ 365 రోజులు ఈ ఆఖరి రోజున మన యొక్క సంఘంలో మన యొక్క 2 సంవత్సరాల అయిపోయింది యూట్యూబ్లో మన కార్యక్రమం చేసి క్రిస్మస్ కార్యక్రమాన్ని. తర్వాత ఈ సంవత్సరం మరలా వీళ్ళ ద్వారా నడిపింపబడుతుంది. కాబట్టి వీరిని బట్టి ఈ యవనస్తుల బిడ్డలను బట్టి వీళ్ళందరిని బట్టి పేరు అందరూ దేవుడు దీవించి ఆస్వాదించగాక. బిడ్డల భవిష్యత్తు గురించి మీరు ఒకసారి బిడ్డ ప్రార్థన చేయండి, మరోసారి గట్టి చప్పట్లు కూడా చెప్పాలంటే చిన్న బిడ్డలు వాక్యాలు నేర్చుకునే పద్ధతిని చూసినట్లయితే ఇక్కడ విజయన శశికళ యొక్క బిడ్డ ఆ కొడుకు కానీ నాకు తెలియదు ఏమో ఊరిలో వస్తాడో పోతాడని చెప్పి అనుకున్నాం. కానీ ఆ యొక్క ఆ పుస్తకాల పేర్లు ఎంత బ్రహ్మాండం చెప్పాడు అంటే అంత ఆ బిడ్డ కొట్టి మీరు ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాలని చెప్పి చూడండి. వస్తాడు ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటాడు, ఈ విధంగా నేర్చుకున్నాడు అంటే అది మా యొక్క తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారో లేదా మాకైతే సండే స్కూల్ జరిగే ట్రైనింగ్. మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చింటారు ఇంట్లో పుస్తకాల గురించి? వీళ్ళదా మరి ఎక్కడ ట్రైనింగ్ కొడితే మీరేనా? ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది? ఎక్కడ బిజీ ఓడంత బిజీ ఎవరు లేరు. మోదీకినా బిజీ అవ్వడం అంత బిజీ దీంట్లాగానే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటా ఈ విధంగా పుస్తకాలన్నీ నేర్చుకుని అందరి మధ్యలో నిలబడి చెప్పినాడంటే చూడండి, ఇది దైవికమైన జ్ఞానం. ఇది మన యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంటుందంటే ఇంకా వెళ్తా స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, జీవితంలో ఫస్ట్, ఎక్కడ పోయినా ఫస్ట్. పిల్లలందరూ కూడా వచ్చి ఒకసారి మీరు గట్టి చప్పట్లు కొట్టాలి. పిల్లలందరూ అంతే, సమూహంలో ఉండే పిల్లలందరూ అంతేనే. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ దేవుడు చిన్నటువంటి ఏమైనా వస్తారు. ఏమైనా చేసిన స్కిట్ ఎంత బిజీ ఉందని ఉదయం లేచిన దక్షిణ చూసింటారు కదా, మొబైల్ పట్టుకోవడం, వాట్సాప్ చూడడం, మెసేజ్ చేయడం ఇది కాదు చాలా ప్రాముఖ్యం. ఆదివారం వచ్చినట్లయితే ఏం చెప్పంటే ఆదివారం వచ్చి దేవుని యొక్క సన్నిధానికి రావాలని చెప్పి దీని వచ్చి స్కిట్ చేసిండు. ఈ విధంగా ఇంకా చెప్తా పోవాలంటే చాలా సమయం మనకి. ఏమంటే లోకంలో మనం 1000 దినాలు గడుపుకుంటే దేవస్థానం ఒక్క దినం గడుపుతా చాలా శ్రేష్టం. ఏం మునిగిపోయింది అంతా ప్రక్కలనే ఉంటాం మనం కదా. మునిగిపోయింది ఏమి లేదు, పొసెక్కిపోయేది ఎవరేం లేదు. ఇంకా ముఖ్యంగా మనం వచ్చేసినప్పుడు అందరం బట్టి దేవుడు దేవుడు ఆశ్రయించిన కాక ఇంకా ముఖ్యంలోకి వచ్చేసినాం. యొక్క కార్యక్రమం ముగిస్తుంటున్నాము. యొక్క కార్యక్రమం ముగించినట్టే మీకు భోజనాలు సిద్ధపాటు కలిగింది. భోజనాలు చేసుకొని మీరంతా తిరుపతి ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను ఇప్పుడంతా ఓన చేసుకొచ్చినాను. ఇంకా రేపు రోజు ప్రభుదినం ముందు మీరంతా ఆలస్యం చేయకుండా ఆ నిర్ణయింపబడిన సమయానికి మీరంతా ఆరాధనలోకి వచ్చి ఒక క్రిస్మస్ సమయంలోనే కాకుండా ప్రతి ఆదివారం దేవస్థానంలో వచ్చి మీరంతా దేవస్థానంలో కనుగొని దేవుని ముగిపరచాలని చెప్పి నేను ఇప్పుడంతా ఓన చేసి యొక్క కార్యక్రమం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్లీజ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు. అలాగే మీకు ఎంతో టైం ఉంటుంది, అలాగే మీకు ఎన్నెన్నో పనులు ఉంటాయి. కానీ పిల్లల్ని ప్రోత్సాహపరచడానికి మీరు వచ్చి కూర్చున్నారు కదా, దానికన్నా పెద్ద గిఫ్ట్ పిల్లలకి ఇంకేది లేదు. కానీ అందుకనేసి ప్రభుపేట మీరు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వంటలు మనం చేద్దాము అన్నప్పుడు మేమంతా ఏమన్నా బిజీనే, మేము లేము. సో అందుకనేసి సండే స్కూల్ టీచరు మేము చేస్తామన్నట్టు వచ్చినప్పుడు సండే స్కూల్ టీచర్కి సపోర్ట్గా నిలబడింది విజయక్క. సో విజయక్క అలాగే వచ్చేసి నేను చెప్పినట్టుగా పాస్టర్ డేవిడ్ గారు ఈరోజు మార్నింగ్ ఎవరు వచ్చారు అనుకుంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళతో పాటు వాళ్ళు సత్యమణి గారు, సుగుణమ్మ గారు, నేను వచ్చి చూసేటప్పుడు వీళ్ళు ఇద్దరే అనుకున్నాను. వచ్చి అసలు మేము విశ్వవిద్యాలయ మా ఎవరు వెళ్ళిపోయింది. వీళ్ళు ముగ్గురే అనేసి మేము అనుకుంటూ ఉంటే ఇంకా ఇద్దరు వచ్చారు. ఎవరంటే మా ప్రేమమ్మ, సో మా పెదమ్మ వాళ్ళు, అలాగే వాళ్ళ భర్త హస్బెండ్ ఏఎస్ఎస్ గారికి ప్రభుపేట వందనాలు. వీళ్ళందరూ పరిచయం కోసం మీరందరూ ప్రారంభించాలనుకుంటున్నాము. వచ్చిన మాత్రం కాదు,
ఈ ప్రోత్సాహపరచడము మేము పెట్టిన విందు ఏదైతే ఉందో అది మీరు అందరూ తిరిగి వెళ్తే దానికన్నా ప్రోత్సాహం ఇంకేది లేదనుకుంటున్నాము. సో అందరూ వచ్చేసి భోజనం చేసి వెళ్ళాలనేసి కోరుకుంటున్నాము. దానికన్నా ముందు పాస్టర్ డేవిడ్ గారు వచ్చేసి ఒక లాస్ట్ ప్రేయర్ చేసినట్టయితే పాస్టర్ గారు ప్రేమానందం గారు వచ్చేసి ఆశీర్వాదాలు ఇచ్చేసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. ప్రజలు చాలా కనవస్తున్నట్లయితే ముందు ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం సమర్పించుకుందాం. ప్రభాతపేడ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఘనమైన స్తోత్రములయ్యా. ఈరోజునైనా గాడ్స్ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చినైనా వారు నిర్వహించిన ప్రభా యొక్క అయా సెమీ క్రిస్మస్ చేయవలసిన ప్రభా ఆలస్యమైంది అయినప్పుడు కూడా ప్రభా మీరు మహిమ పొందారు. ఆఖరి క్షణాల్లో అద్భుత కార్యం చేయవా మీకు స్తోత్రములు. ఈ రోజు ప్రోగ్రామ్ లీడ్ చేసిన ఐజాక్ కాచకాపడ స్తోత్రములు. అదేవిధంగా ప్రభా అయిపోయిన ప్రోగ్రాం పాల్గొన్న ప్రతి బిడ్డలు, ప్రతి సంఘ విశ్వాసులు ప్రభా ప్రార్థనలు చేసిన ప్రతి వారిని, విశేషంగా ప్రభా కిట్ డాన్స్ చేసిన ప్రతి బిడ్డను పేరు పరిశీలించి ఆస్వాదించి మంచి జ్ఞానం తెలియపడు ప్రభా. జ్ఞానబద్ధుల వయసులను దేవుదయ మనుషుల ప్రభావ బిడ్డల వర్ధనట్టు కృపరించి స్తోత్రం చెల్లిస్తూ సంఘ కాపురి గారి మంచి పొలంలో ఆరోగ్యం తెచ్చేసి మన ప్రభా ఈ రోజు వ్యవస్థలంతా చేరి ప్రభా చాలా గొప్ప కార్యం చేసి భోజనం ఏర్పాటు చేసి ఉంటున్నారు. వారు ప్రయాసం అందరూ కాకుండా రాజు రాబో రోజులో ఘనమైన పాత్రగా మీరు వాడబడే అందరూ కూడా దయచేసి స్తోత్రం చెల్లిస్తూ విశేషంగా ఈ యొక్క గాడ్స్ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రభు రాబో రోజులు ఒక ఘనమైన పాత్రగా ఒక్కొక్క బిడ్డగా వాడబడి స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ మీసేదని ఆరోపిస్తూ విశేషమైన దీవంతో సందేశం పుట్టించిన కూడా దీవించి కాచి కాపాడి ఆమె కూడా ప్రభావ సంవత్సరం నేర్పించిన వాడిన ఈరోజు ప్రదర్శించిన ప్రభావ విధానం స్తోత్రం చెల్లిస్తూ రామరాజు గ్రామంలో పాత్రగా ఆ బిడ్డ కూడా వాడడం స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ మీసేదని ఆరోపిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చిస్తూ గతమల్లీ ఒక పోయిన యేసు గురించి పెట్టుకోవచ్చు రాము తండ్రి. తండ్రి నీ నామ పరిశుద్ధపరచుకునేగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం మనలాగా భూమి మీద నెరవేరుగా. మానవరాహాన్ని మాకు దాయించి మానవ క్షమించి ప్రకారం మాకు క్షమించి మమ్మల్ని శోధన తీసుకుని తప్పించి ఇదంటే రాజ్యం బలం మహిమ నిరంతరమైన ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభునేశ్వర కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేయని వారందరికీ మన ప్రభుత్వమని సదాకాలం తోడైండును గాక. ఆమేన్.